నేను కల్లో కూడా అనుకోలేదు మా ఆయన నా మీద ప్రాంక్ చేస్తాడని. గెట్ రెడీ విత్ మీ ఫర్ అ షాపింగ్. అయితే ఏ రోజు లేనిది ఈ రోజు మా ఆయన షాపింగ్కి వెళ్దాం నాన్న తొందరగా రెడీ అవ్వు అని చెప్పి అన్నారనమాట. ఇంకా ఒక్కటే ఊపు అనమాట. ఆ ఉత్సాహంలో పరిగెత్తుకుంటూ వెళ్ళేసి చీర కట్టేసుకొని ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాను. ఇంత మంచిగా రెడీ అవుతున్నాను కదా, షాపింగ్ ఎక్కడికి నాన్న అని చెప్పి నేను అడిగితే, ఎక్కడికో నేను తర్వాత చెప్తాను, అది సర్ప్రైజ్, నీకు గిఫ్ట్ మాత్రం నీకు చాలా బాగా నచ్చుతుంది అని చెప్పి అన్నారనమాట. ఇక చాక్లెట్ కావాలా బాబు అని చిన్నపిల్లని అడిగినట్టు చాలా క్యూట్గా షాపింగ్కి వెళ్దామా నాన్న అని చెప్పి అడిగేలోపు చాలా ఉత్సాహం వచ్చేసింది నాకైతే. నేను రెడీ అవుతున్నప్పుడు నా ఫేస్లో చూడొచ్చు ఆ ఆనందం, ఆ ఆక్రోధన చాలా ఎక్కువైందనమాట నాకు. ఇంకా మొత్తానికైతే నేను రెడీ అయిపోయాను. కానీ ఒక్కసారి కూడా నాకు డౌట్ రాలేదు, మా ఆయన నా మీద నిజంగానే ప్రాంక్ చేస్తాడా లేదంటే ఏంటి అని చెప్పేసి. ఇక రెడీ అవుతున్నంతసేపు కూడా నాది ఒకటే డైలమా, మంచిగా షాపింగ్ చేయాలి, షాపింగ్ అయిన తర్వాత ఇంకా ఏమైనా షాపింగ్ చేయాలి, ఇదే మైండ్ సెట్ ఉందనమాట. ఆడవాళ్ళకి మొత్తం అలాగే ఉంటుందా, నాకు మాత్రమే అలా అనిపించేసిందా? ఎలాగైతే ఏంటబ్బా, పెళ్ళైన తర్వాత షాపింగ్ అన్నారు, ఖచ్చితంగా మొత్తం పాకెట్ అంతా ఖాళీ చేసేయాలి అని అనిపించింది. కానీ మా ఆయన నాకు పెద్ద షాక్ ఇచ్చారు. ఏంటా అని చెప్పేది నెక్స్ట్ షార్ట్లో చెప్తాను. నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేసేయండి.